బ్రేకింగ్ చూస్తున్నాం. రుణమాఫీ కాలేదని నిరసిస్తూ వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. ఒంటి కాలుపై నిలబడి నిరసనను వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, ఇప్పుడు కూడా 2 లక్షల రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అనేది చెప్పుకునే ఈ రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరారు. రుణమాఫీతో పాటు రైతు బంధు ఇవ్వాలని కోరారు. రైతులకు తగు న్యాయం 4,10,000 రూపాయలు క్రాప్ లోన్ 4 పేరు తీసుకున్నాం. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు మాకు ₹1,00,000 కాలే. ఇప్పుడు ఈయన 2 లక్షల చిల్లర కట్టుండేనంటే మిత్తి తెచ్చి కట్టినాం. ఇటు కడితే ఇక అత్తయ్యన ఎదురు చూసుకుంటే ఇటు పెట్టుబడి పెట్టుకుంటాను. ఇటు రైతు బంధు రాలేదు. ఈ ఇబ్బందులు అవుతానే దినం ఇళ్ళల్లో ఇన్ని రోజులు లేని సమస్యలు ఇప్పుడు ఈ పైసలు ఈ ప్రాబ్లాలతోటి అందరికీ ప్రాబ్లాలు అయ్యో పెట్టుబడి వెనకపోయి ఈ పంట సుత లాస్ అవుతాను. ఇది అశ్రద్ధ చేసి అప్పుడు కేసీఆర్ చేసిందంటే ఇప్పుడు అంతకన్నా ఓట్లు పెట్టి అన్ని చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద మేలన్నది కీడే చేస్తుంది. ఇట్లా అది వరకు ఆత్మహత్యలు చేసుకునేదేమో కానీ ఈ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కాడికి వస్తుంది. ఈ అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళ మీద శ్రద్ధ తీసుకొని చేస్తేనే ఇంత రైతులు బాగుపడతారు. రైతు ప్రభుత్వం అనే పేరుకైనా మంచిగా ఉంటుంది. ఇది వాళ్ళు శ్రద్ధ తీసుకొని అందరూ మాత్రం ఖచ్చితంగా ఇది రుణమాఫీ చేయాలని కోరుకుంటాను. బ్యాంకులో అప్పు తీసుకున్నాను, గ్రామీణ బ్యాంకులో అప్పు తీసుకున్నాను. 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ అని అన్నారు. ఆ విధంగా మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం. కానీ ఇప్పటి వరకైతే మా ఈ ఉన్న రైతులకు 50 మంది దాకా మా రైతులందరికీ ఎవ్వరికి మాఫీ కాలేదు. ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా డబ్బులు కట్టమంటే అందరం కట్టినాం. రసీదు కూడా చూపించి విలేకరులు అందరికీ చూపించినాం. వీళ్ళు అంత భ్రాంతి చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అయితే లేవు, ఏమైతే తెలియదు సారు. ఎప్పుడోసారి బాగా ఇవ్వలేక ఒకరు తక్కువ ఉన్న వాళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగిడిపల్లి రైతులకైతే దగ్గర 70% కాలేదు సార్, 30% అయినాయి సార్ ఇక్కడ. కాబట్టి దయచేసి మా అందరికీ మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం. నా పేరు మీద కుటుంబం పేరు మీద 2 లక్షలు ఉన్నది. కుటుంబం అని అన్నాడు, రేషన్ కార్డు అన్నాడు. ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు, నా మీదనే రేషన్ కార్డు ఉన్నది. నాకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. మిత్తి కట్టిన ప్లస్ ఇంకో 1000 రూపాయలు కూడా లోపల కట్టిన, అవి కూడా కాలేదు. మిత్తికి తెచ్చి కట్టినాం. ఇబ్బంది పడతాను. నేను ముండరాలను. వాళ్ళ కుటుంబాన్ని 4 కుటుంబాన్ని ఎట్లా చదవాలి, నేను ఎట్లా 5 కుటుంబం ఎట్లా చేయాలి? నాకు రుణమాఫీ కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2018 నుండి రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తా అని చెప్పిండు. నేను రుణం తీసుకున్నా. మిగతా డబ్బు 2 లక్షల పైన కూర్చో రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల వరకు చేసినామంటే అంటే మిగతా డబ్బు కట్టాలంటే ప్రైవేట్గా అప్పులు తెచ్చి కట్టినాం. అయినా మాది ఇంతవరకు రుణమాఫీ కాలేదు. చేస్తాం చేస్తామంటారు. బడ్జెట్ మనకు తెలియదు కానీ మొత్తానికి అయితే డబ్బు కాలేదు. ఈ కలెక్టర్ ఆఫీస్ పోయి చూస్తాం. కలెక్టర్ వినమించినాం. గత 15-20 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్ ప్రజావాణి కార్యక్రమంలో పెట్టినాం. ఈ రసీదు ప్లస్ కట్టిన రిసిప్ట్ అవుతా ఉన్నాయి. ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూతాం రుణమాఫీ కాలేదు. గతంలో కేసీఆర్ చేసినప్పుడు కూడా కాలేదు. వాళ్ళకి మళ్ళీ అయినాయి ప్లస్ మళ్ళీ అవుతారు. కానీ మాకు అప్పుడు కాలేదు, ఇప్పుడు కాలేదు. దయచేసి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ఈ 2 లక్షల పైన రుణాలను మాఫీ, కుటుంబానికి ఒక 2 లక్షలైనా సరిపోతుంది, మాకు మాఫీ చేయాలని